గొంగళి పురుగు ఏం చేసిద్దంటే చెట్లకున్న పసరంతా తినేసి కొంతకాలం తర్వాత దానికి భయంకరమైన మత్తు వచ్చింది. ఏమొచ్చింది? భయంకరమైన మత్తు వచ్చిందంట. ఆ మత్తు రాగానే చిన్నగా అదేం చేసింది, గోడకి పైకి వెళ్ళి కూర్చుంటుంది. ఏం చేసింది? పైన వెళ్ళింది, కానీ కింద గూడు కట్టింది. అది నేల మీద కట్టదు. గొంగళి పురుగుని కింద చూసేటప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా వరకు భయపడతారు. అమ్మ అది ఎక్కేసిందంటే ఎలర్జీ లాగా వచ్చేసింది అని చెప్పి అందరూ దాన్ని చూస్తేనే భయపడి పారిపోతా ఉంటారు. ఎప్పుడు? అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు, కింద ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని చూసి భయపడతారు. అది మత్తు రాగానే కొంతకాలానికి చిన్నగా అది గోడకెళ్ళి ఒక గూడు లాగా కట్టుకొని ఆ గూడులో ఏం చేసింది, నిద్రపోతా ఉంటుందంట. మత్తు రాగానే అది నిద్రలోకి వెళ్ళిపోయిందంట. నిద్రలోకి వెళ్ళిపోగానే ఆ గూడు పగలేమైంది, సీతాకోక చిలుక లాగా వచ్చింది. సీతాకోక చిలుక లాగానే ఏమైంది, పిల్లలందరూ దాని కూడా పరిగెడతారా లేదా? ఆ చిలక పట్టి అని పిల్లలందరూ పరిగెడతారు ఆ చిలక కోసం. ఒకప్పుడు అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అందరూ దాన్ని చూసి భయపడి అమ్మో దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. దాన్ని చంపడానికి కూడా దాని దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడతారు కొంతమంది. అయితే అలాంటి గొంగళి పురుగుని దేవుడు ఏం చేశాడు, సీతాకోక చిలుకగా మార్చాడు. ఈ సమరయ స్త్రీ కూడా ఒకప్పుడు గొంగళి పురుగులాగే ఉండింది, కానీ ఇప్పుడు ఏమైపోయింది, సీతాకోక చిలుకలాగా అయిపోయి అందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇప్పుడు సీతాకోక చిలుకలు అందంగా తిరుగుతూ ఉంటే మనకు కూడా ఏం పిల్లలందరూ పట్టి అంటే పట్టించాలని మనం కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ గొంగళి పురుగుగా ఉన్న పట్టుకుంటాం మన చేతితో కూడా మనం పట్టుకోలేము. మనము పాపపు స్థితిలో ఉన్నా కూడా, దేవునికి వ్యతిరేకముగా ఉన్నా కూడా, దేవునికి దూరముగా ఉన్నా కూడా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినా కూడా, దేవుడు తప్పించిన దేవుడిని కొలిచినా కూడా ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. కాబట్టి దేవుడు మన దగ్గరికి కూడా రాడు. ఎప్పుడైతే గొంగళి పురుగు తన గూడులో నుంచి బయటకు వచ్చిందో అప్పుడు అది సీతాకోక చిలుకగా మారింది కదా. మనము కూడా మన జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు మనము కూడా ఏమవుతాం, సీతాకోక చిలుకలాగా మారి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్పు చెందుతాము. ఇక్కడ ఒక్కదాని కోసం దేవుడు వెళ్ళాడు.